న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు గ్రామంలో పరదేశమ్మవారి వీధిలో దొమ్మెటి శ్యామల్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆనంద నిలయంలో ఉన్న అనాథ చిన్నారులకు, వృద్ధులకు యానం వాస్తవ్యులు, సేవా తాత్పర్యులు తలాటం ప్రకాశ్రావు సహకారంతో భోజనాలు ఏర్పాట్లు చేసి దుస్తులను వితరణ చేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు గ్రామంలో పరదేశమ్మవారి వీధిలో దొమ్మెటి శ్యామల్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆనంద నిలయంలో ఉన్న అనాథ చిన్నారులకు, వృద్ధులకు యానం వాస్తవ్యులు, సేవా తాత్పర్యులు తలాటం ప్రకాశ్రావు సహకారంతో భోజనాలు ఏర్పాట్లు చేసి దుస్తులను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కవల కోటేశ్వరరావు, పండు, పెద్దిరెడ్డి, బాబీ తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిపోకండి, ఫోటో తీసుకుంటారు. అందరూ ఉండండి అమ్మా. పెద్ద ఫోటో కట్టిందని పెద్ద ఫోటో వేస్తారంట మిమ్మల్ని అందరూ. లైన్ వచ్చినమ్మా, అందరూ ఉన్న వాళ్ళకి వచ్చినమ్మా. వాళ్ళు వచ్చానమ్మా. ఓకే బాబీ మీరు మార్చుకోండి, ఏమన్నా తేడా అయ్యి సైజ్ చూసి మీకు ఏ సైజ్ పట్టుకో, మీకు పట్టుకోరా, పట్టుకో, తీసుకోవాలి. పక్కకి పట్టుకో అమ్మ ఎలా రండి. బాగా తీసుకెళ్ళండి, బాయ్స్ పక్కకి తీసుకెళ్ళండి. ఎవరు మీది? గుడ్ బాయ్. ఓకే బాబీ టక్ అందరూ మీ అదృష్టవంతులే. అభిమానం చెప్పడం తీసుకున్నాం. మరే సైజు ప్రకారం మారుతారా? మార్చుకొని మీరు అలా తీసుకోండి. ఎంతుండు అమ్మా. పెద్ద సైజులు వచ్చి చిన్నపిల్లలకి వస్తే వీళ్ళిద్దరికి ఇవ్వండి. మిగతా వాళ్ళు తక్కువ వాళ్ళ సతీమణి గారి పేరు ఆనంద ఏదో పేరు రాజామణి గారు. ఆవిడ పేరు మీద ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఆవిడ పేరు మరి మన మంచికి ఇచ్చేసిన దాతలు ప్రకాశ్రావు గారు, సతీమణి గారు, తలాటం రాజామణి గారు, ఆమె స్వర్గస్థులయ్యారు. ఆమె పేరు మీద ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇది ఎంతో మంచిది కదా. ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తున్న ఆవిడ కారణం ఆవిడ అనమాట. రాజమణి గారు ఆవిడ ధన్యురాలు. వీళ్ళ అమ్మగారు కూడా వెంకటేశ్వరి అనే ప్రకాష్ రావు గారి తల్లి
వాళ్ళు కారణ జన్మలు అనమాట. వాళ్ళ పేరు మీద కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కారణం వాళ్ళు మంచివారు అన్నమాట. వారి ఆత్మకు కూడా పవిత్ర శాంతి కలగాలని మనందరి తరఫున ప్రార్థన. మీరు రూమ్లోకి వెళ్ళండి, లంచ్ ప్రిపేర్ అయ్యి. చాలా బాగా తయారు చేశారు. నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా పెద్ద చదువులో ఉన్నాను. ఇదేంటి ఇప్పుడు పెట్టినా నమస్తే అమ్మా. నమస్తే బాబు. నమస్తే నమస్తే నమస్తే. నమస్తే నమస్తే బాబు. నమస్తే అమ్మా. నమస్తే అండి. వచ్చిన తర్వాత ఇది నొక్కకి ఇంకా ఇది నొక్క నీకేనా వచ్చేటేనా ఏ తినండి. ఓహో ఏమన్నా ఉందా? క్లియర్ ఉందా మీకు వచ్చేటి చిన్న జగన్ తెచ్చుకోండి. ఇక తినద్దండి. ఇకనా ఏం చేస్తాం? 8th class అని ఇంత సెకండ్ ఇయర్ వెరీ గుడ్ గా 8 గ్రూప్ సిఈసియా సిఈసి బయటికి నీకు నమ్మకం చెప్పి బయటికి కింద తేలని తెచ్చుకోవాలి నువ్వు మరి కాలిపోతుంది కదా మళ్ళీ ఒకసారి పాలిత ప్రాంతమైన యానంలో పుదుచ్చేరి ప్రభుత్వం, పర్యాటక శాఖ, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 21న యానం ప్రజా ఉత్సవాలు, 23న ఫల పుష్ప ప్రదర్శన 6, 7, 8 తారీఖుల్లో నిర్వహిస్తున్నట్లుగా తెలుపుతూ నేడు సాయంత్రం 5 గంటల నుంచి జీఎంసీ బాలయోగి స్టేడియంలో
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి చేతుల మీదుగా ప్రారంభం కానుందని ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మీడియా సమావేశంలో తెలిపారు. పాలిత ప్రాంతమైన యానాంలో పుదుచ్చేరి ప్రభుత్వం, పర్యాటక శాఖ, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 21న యానాం ప్రజా ఉత్సవాలు, 23న ఫల పుష్ప ప్రదర్శన 6, 7, 8 తారీఖుల్లో నిర్వహిస్తున్నట్లుగా తెలుపుతూ నేడు సాయంత్రం 5 గంటల నుంచి జీఎంసీ బాలయోగి స్టేడియంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి చేతుల మీదుగా ప్రారంభం కానుందని ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మీడియా సమావేశంలో తెలిపారు. ఇప్పటికే యానాం చేరుకున్న అగ్రికల్చర్ మినిస్టర్ తేనె జయకుమార్ సాయంత్రానికి మంత్రులు, ప్రభుత్వ అధికారులు చేరుకోనున్నట్లు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి పలు శాఖల ఫల పుష్పాల మొక్కలను దిగుమతి చేసి సందర్శించడానికి ఏర్పాట్లు చేశారని, ప్రత్యేక ఆకర్షణగా పుష్ప 2 చిత్రంలో వాడిన ట్యూబ్ ఎర్రచందనం బండి, ఎర్రచందన కలపను ప్రదర్శనకు ఉంచినట్లుగా తెలిపారు. 7 రాష్ట్రాల నుంచి పేరుగాంచిన గొప్ప కళాకారులతో ప్రత్యేక నృత్యాలు, ఫ్యాషన్ షోలు, అంతర్జాతీయ రష్యన్ కళాకారులచే నృత్య ప్రదర్శనలు, యానాం కళాకారులతో డాన్స్ షోలు ఏర్పాట్లు చేసినట్టుగా మల్లాడి తెలిపారు. అనంతరం మంత్రి జయకుమార్తో పాటు ఫ్లవర్ షో ఏర్పాట్లు పర్యవేక్షించారు. యానం ప్రజానీకానికి, ముఖ్యంగా పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రజానీకానికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. 23వ ఫల పుష్ప ప్రదర్శన రేపు మొదలవబోతుంది. దాంతో పాటుగా 21 సంవత్సరాలుగా కల్చరల్ ఫెస్టివల్ని టూరిజం డిపార్ట్మెంట్ ద్వారాగా రెండూ కలిసి, ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్తో రెండూ కలిసి రేపు ఈవినింగ్ 5 గంటలకి పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి గారి ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ స్పీకర్ కానీ ఇంకా మిగిలిన మంత్రులు అనగా అగ్రికల్చర్ మినిస్టర్, సివిల్ సప్లై మినిస్టర్, టూరిజం మినిస్టరు, ఇంకొక 5 ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూడా ఈరోజు కొంతమంది ఆల్రెడీ చేరుకొని ఉన్నారు. రేపటికి మధ్యాహ్నానికి మిగిలిన వారందరూ కూడా యానం వస్తూ ఉన్నారు. రేపు కార్యక్రమం గతం కంటే కూడా ఇంకా యానం ప్రజలకి, చుట్టుపక్కల ప్రజలకు కూడా ఆనందం కలిగించేలాగా
అనేకమైన చర్యలు తీసుకుని గత 4 నెలల నుంచే యానం పీపుల్ ఫెస్టివల్ని, ఫ్లవర్ షోని కూడా ఎప్పటికప్పుడు నా ఆధ్వర్యంలో వారికి కావలసిన ప్రభుత్వం నుంచే కాకుండా పర్సనల్గా కూడా నా సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని, అలాగే నాకున్న అనుభవాన్ని వారికి అందజేస్తూ ముందుకంటే కూడా ఫ్లవర్ షో కానీ అలాగే ఈ కల్చరల్ షో కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు ప్రజల్ని ఆనందపరిచే విధంగా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అందుకని ప్రజలారా రేపు మధ్యాహ్నం 5 గంటల నుంచి అలాగే 7వ తారీఖు 8వ తారీఖు కార్యక్రమాలకి 8వ తారీఖు కార్యక్రమానికి పాండిచ్చేరికి సంబంధించిన కైలాష్నాథ్ గవర్నర్ గారు అలాగే టూరిజం మినిస్టర్ మిగిలిన అధికారులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇనాగరల్ ఫంక్షన్కి అలాగే ఫైనల్ డే ఫంక్షన్కి 6, 7, 8 తారీఖులు జరుగుతున్న ఇవన్నీ కూడా మీకు సంతోషం ఇవ్వాలని మీరు కార్యక్రమాలని టీవీల్లోనే కాకుండా స్వయంగా లైవ్లో చూడాలన్న ఉద్దేశంతో 23 సంవత్సరాల క్రితం నుంచి తలపెట్టిన కార్యక్రమాలకి మీరందరూ వచ్చి మీరు చూసి ఆనందించవలసిందిగా మీ వ్యక్తిగా మీ కృష్ణారావుగా కోరుకుంటూ ఉన్నాను. విజయవాడలో నిర్వహించే హైందవ శంకరావం కార్యక్రమానికి హిందూ బంధువులందరూ భారీగా తరలి వెళ్లారు. యానం ఆర్ఎస్ఎస్ ఖండ పరిధిలోని 63 గ్రామ పంచాయతీల నుంచి సుమారు 50 బస్సులు బయలుదేరాయి. బస్సులన్నీ కలిసి సుంకరపాలెం మీదుగా విజయవాడకు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా శ్రీరామ నామస్మరణ చేస్తూ బయలుదేరి వెళ్లారు. విజయవాడలో నిర్వహించే హైందవ శంకరావం కార్యక్రమానికి హిందూ బంధువులందరూ భారీగా తరలి వెళ్లారు. యానం ఆర్ఎస్ఎస్ ఖండ పరిధిలోని 63 గ్రామ పంచాయతీల నుంచి సుమారు 50 బస్సులు బయలుదేరాయి. బస్సులన్నీ కలిసి సుంకరపాలెం మీదుగా విజయవాడకు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా శ్రీరామ నామస్మరణ చేస్తూ బయలుదేరి వెళ్లారు. మేము హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి నామాలతో పుట్టిన కారణజన్ములు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయవలసిన సమయంలో ప్రాపంచిక సుఖదుఖాలకు నీ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాం. నీ బుద్ధిని మొదలుపెట్టి ఎందరో బలహీన మానవ ప్రాణాల గురించి దుర్మార్గుల ఈ చిత్రవలసింది మీరు सेक्युलर कामों के लिए खर्च करती है, नॉन हिंदू कामों के लिए खर्च करती है, अल्पसंख्यकों के लिए भी खर्च करती है। ये जो 10 लाख एकड़ भूमि है, इसमें से कितनी सारी भूमि गायब हो गई, एनक्रोच हो गई, बहुत कम आमदनी आना ऐसा हो गया। तिरुपति के मंदिर को भी अपनी आय का 7%, 7% ये सरकार को देना होगा। అంతర్భాగం మనమందరం కూడా ఒక విషయం గమనించాలి మిత్రులారా. కులం అనేది మన వ్యక్తిగతం, ధర్మం మన స్వయం. మనం ధర్మరక్షకులం గుర్తుంచుకోండి. మనం ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో హైందవ ధర్మాన్ని స్వీకరించాం, హైందవ ధర్మంతోనే చివరి వరకు కూడా బ్రతికే ఉంటాం, గుర్తుంచుకోవాలి. ఒక ముఖ్యమైన విషయం చెప్పి నాకు అతి తక్కువ సమయం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వందల మంది ఎస్సీ ఎస్టీలకి అర్చకత్వ శిక్షణ ఇప్పించి దేవాలయాల్లో అర్చకుల కింద నియమించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీ మత్స్యకార కులాలకి సంబంధించినటువంటి ఏరియాలలో చాలా దేవాలయాలు, హిందూ దేవాలయాలు నిర్మించుకొని అదే గుళ్ళల్లో అర్చకత్వం చేసేటువంటి నా సోదరులు చాలామంది ఉన్నారు. మనం ఈ విషయాన్ని స్పష్టంగా గమనించాలి మిత్రులారా. 1950వ సంవత్సరంలో భారత రాష్ట్రపతి 3వ క్లాసు ప్రకారంగా ఎస్సీలు అంటే ఏమిటి, ఎస్టీలు అనేది ఒక వివరణ, స్పష్టమైన వివరణ ఉంది. రాజ్యాంగం ప్రకారంగా 1950వ సంవత్సరంలో మనకి రిజర్వేషన్ కల్పించబడ్డాయి. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి ఫలితంగా రిజర్వేషన్లో ఏ విధంగా ఇచ్చారండి మనకి
అస్పృశ్యత అంటరానితనానికి గురైనటువంటి కొన్ని కులాలకి, ఏదైతే అస్పృశ్యత గురైనటువంటి కొన్ని కులాలకి, అది కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే సనాతన ధర్మకారులైనటువంటి కొన్ని కులాలకి మాత్రమే రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఒక్క విషయం కంపల్సరీ రాజ్యాంగం గురించి మనం చదవాల్సిన అవసరం ఉంది. 1950వ సంవత్సరంలో భారత రాష్ట్రపతి స్పష్టంగా రాజ్యాంగ సభలో స్పష్టంగా చెప్పారండి, హిందూ ధర్మాన్ని ఆచరించే అంటరాని వాళ్ళకి అంటరాని తనాన్ని అనుభవించినట్టు. కానీ ఈరోజు నేటి సమాజంలో ఆ రిజర్వేషన్తో మనం అత్యంత ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నాం. అత్యంత ఉన్నతమైనటువంటి హోదా రాజకీయంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, విద్య పరంగా కానీ అనేక రకాలైనటువంటి రంగాల్లో ముందుకెళ్తున్నాం. కానీ నేటి సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే, హిందువులకు మాత్రమే రిజర్వేషన్ ఉన్న పరిస్థితిని పక్కన పెట్టి ఎస్సీలలో అన్ని మతాన్ని స్వీకరించిన వాళ్ళకి స్పష్టంగా రిజర్వేషన్ లేవని ఆ రోజు రాజ్యాంగ సభ చెప్తే, ఈరోజు అందరూ కూడా ఎక్కువ శాతం మంది ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, దేశంలో అన్ని చోట్ల కూడా అన్ని మతాన్ని స్వీకరిస్తున్నారు. మిత్రులారా గమనించండి, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం, రాజ్యాంగాన్ని అవమానపరచడమే. బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో మనకు తెలుసు. ముందు పురుషోత్తపట్నం ప్రాజెక్టు ప్రారంభించి రైతుల నీటి కష్టాన్ని పోగొట్టిన ఆపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నేటికి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గ రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు ప్రారంభించి రైతుల నీటి కష్టాన్ని పోగొట్టిన ఆపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడును శంకుస్థాపన చేసి నేటికి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గ రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. 2024 ఎన్నికల ముందు తనకు కాకుండా కొన్నిదల పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటు కేటాయించే విషయంపై సీటు కన్నా పిఠాపురం రైతాంగం ముఖ్యమని మాజీ ఎమ్మెల్యే వర్మ పురుషోత్తపట్నం ప్రారంభించాలని చంద్రబాబును కోరిన కోరిక మేరకు పురుషోత్తపట్నం ప్రాజెక్టు తిరిగి ప్రారంభమై ఆ గోదావరి జలాలతో పిఠాపురం నియోజకవర్గంలో పంటలు పుష్కలంగా పండాయని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలో పురుషోత్తపట్నం ప్రాజెక్టు నమూనాని పునర్నిర్మిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. పరిణామాలు వచ్చినాయో ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలవడం, మరి నీకు కూడా బాధ్యత ఉంది, కూటమికి సపోర్ట్ చేయాలని తెలియజేయడం. ఆ సందర్భంలో కూడా నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నేను పదవి అడగలేదు. చంద్రబాబు నాయుడు గారు నేను ఏం కోరానంటే మీకు వీడియో కూడా ఇప్పిస్తాను. నేను మా నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే 5 సంవత్సరాలు పురుషోత్తపట్నాన్ని ఆపాడో దాని వలన సంవత్సరానికి 300 కోట్లు చొప్పున రైతులకి 1500 కోట్ల రూపాయలు అప్పులు పాలయ్యారు. నాకు ఆ పురుషోత్తపట్నం ప్రాజెక్టుని తిరిగి ప్రారంభించండి. మీరు చెప్పినట్టు నేను ఎలాగా పార్టీ నాయకుడి ఆదేశాలకి గౌరవించే వ్యక్తిని మీరు త్యాగం చేయమన్నారు, మేము చేస్తున్నాం. కానీ మా ప్రజల కోసం మీరు పురుషోత్తపట్నాన్ని గెలిచిన వారం రోజుల్లో ప్రారంభించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఆ మీటింగ్లో అడగడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు దాంతో పాటుగా ఏలేరాధునికరణ ఫేజ్ 2 కూడా అడగడం జరిగింది. ఈ 2 కూడా ప్రారంభిస్తాం, వరం గారు చెప్పినవన్నీ కూడా చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా యువకాలంలో వచ్చినప్పుడు లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది, పురుషోత్తపట్నాన్ని ప్రారంభిస్తాం, అదే విధంగా ఏలేరు ఫేజ్ 2 కడతామని. పాదయాత్రకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. చివరికి సీటు త్యాగం సమయంలో నేను కూడా ప్రజల కోసం, రైతుల కోసం నాకు పదవి ముఖ్యం కాదు, పురుషోత్తపట్నం మనం కోరడం జరిగింది, ఏలేరు ఆధునీకరణ చేయమని చెప్పడం జరిగింది. తదుపరి ఉప్పాడ సెంటర్ లో మీటింగ్ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఈ 2 మీద కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో దాన్ని మళ్ళీ పునరుద్ఘాటించాం. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలి మన రైతాంగానికి అని చెప్పి కళ్యాణ్ గారు నేను కూడా ఉప్పాడ జంక్షన్ లో మాట ఇవ్వడం జరిగింది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అపర భగీరథుడు. అటు పట్టిసీమ గాని, ఇటు పురుషోత్తపట్నం గాని, అటు చాగలనాడు గాని, ఇవన్నీ కార్యక్రమాలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన
తూర్పుగోదావరి జిల్లాలో రాజశేఖర్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడ కూడా ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు, చాగల్నాడు చంద్రబాబు నాయుడు, పుష్కర ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కార్యక్రమాలు చూసుకుంటే ఎక్కడా కూడా ఒక ప్రాజెక్టు తెచ్చిన దాఖలాలు రాజశేఖర రెడ్డి చరిత్రలో లేవు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఈరోజు పోలవరం తిరిగి ప్రారంభిస్తుందంటే దానికి కూడా ముఖ్య కారకుడు మన చంద్రబాబు నాయుడు గారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అమరావతి కానీ పోలవరం కానీ ఇవన్నిటికి కూడా ఈ రోజు రాష్ట్రం ముందుకెళ్లాలని ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అటువంటి సమర్థవంతమైన నాయకుడు పరిపాలన కావాలని కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. నాయకుడి యొక్క సమర్థత బట్టి ఆయన కూడా సపోర్ట్ చేయడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇది ఈ రోజుకి దగ్గర 7వ సంవత్సరం పూర్తవుతుంది. 8వ సంవత్సరంలోకి వచ్చాం. అలాగే ఎంచేదంటే ప్రజలకు తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలి, హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణాంతకం. సిఐ విద్యాసాగర్, ఎస్ఐ సురేంద్ర. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ విద్యాసాగర్, ఎస్ఐ సురేంద్ర ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణించాలని అవగాహన కల్పిస్తూ డ్రైవ్ను నిర్వహించారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలి, హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణాంతకం. సిఐ విద్యాసాగర్, ఎస్ఐ సురేంద్ర. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ విద్యాసాగర్, ఎస్ఐ సురేంద్ర ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణించాలని అవగాహన కల్పిస్తూ డ్రైవ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ లేని ప్రయాణం ఎంత ప్రమాదకరమో అవగాహన కల్పించి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే మొదటిసారి ఫైన్ విధించడం జరుగుతుందని, రెండవసారి వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లతో మాట్లాడుతూ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, రాత్రిపూట్ల ప్రయాణం చేసేటప్పుడు ఎవరమైనా అనుమానంగా కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని, పోలీస్ వారికి సహకరించాలని ఆటో డ్రైవర్లను ఆదేశించారు. చాలా లాభాలు ఉంటాయి. ఏంటంటే పోలీసు వారు ఏదో మిమ్మల్ని ఎదిరించి మీరు ఫైన్ వేస్తారని మీకు భయంతో కాకుండా ఈ హెల్మెట్ ధరించాలి అన్నది మీ యొక్క బాధ్యతగా మీరు గ్రహించి ఈ హెల్మెట్ అన్నది ధరిస్తే అది మీ ప్రాణాలు కాపాడుతుంది. లేకపోతే మీరు మిమ్మల్ని నమ్ముకొని మీ భార్య, పిల్లలు, మీ తల్లిదండ్రులు వీళ్ళందరూ మీ మీద మీరు కష్టపడి సంపాదించడానికి బతుకుతూ ఉండొచ్చు. మీకు జరగరాని జరిగి మీ హెల్మెట్ లేకుండా మీ ప్రాణాలు కోల్పోయారంటే మీ జీవితం వాళ్ళందరూ కూడా అనాథలు అయిపోతారు. ఆ ఒక్క విషయాన్ని మీరు అందరూ గుర్తించి హెల్మెట్లు ధరించాలి. చాలా ఈ మధ్య చూసే ఉంటారు, కొన్ని రోజుల క్రితం మన హైకోర్టు వారు కూడా చాలా సీరియస్ అవ్వడం జరిగింది. దీన్ని యాక్షన్స్ అవుతూ ఉన్నాయి, పోలీసు ఏం యాక్షన్ తీసుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా హెల్మెట్ అనేది కంపల్సరీ అనమాట. ఈరోజు హెల్మెట్ కనుక ధరించకపోతే ఫస్ట్ టైం ఫైన్ అన్నది వేస్తాం, నెక్స్ట్ టైం రెండోసారి ఆ బళ్ళును కూడా సీజ్ చేసి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి పెట్టి ఆ బళ్ళును సీజ్ చేయడం జరుగుతుంది. ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెక్ రిపోర్ట్ రాసామంటే సుమారు ఒక 10,000 వరకు ఫైన్ పట్టుకుంటా కానీ ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు రిలీజ్ చేయరు. కాబట్టి మా పోలీసు వారి తరఫున, ఎందుకంటే మేము రిపీటెడ్గా కౌన్సిలింగ్ ఇస్తున్నప్పటికీ కూడా చాలామంది చెప్తా ఉన్నాం, మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు, డి కృష్ణారావు ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు, డీజీపీ గారు, ఐజీ గారు ఉత్తర్వుల మేరకు అంత హెల్మెట్ అవేర్నెస్ మీటింగ్స్ అన్ని చోట్ల పెడతాము. ఎందుకంటే పాపం కష్టపడి మీరు పనులు చేసుకోవడమో, లేకపోతే కూలి పని చేసుకోవడమో, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని కొంత డబ్బులు రోజుకు ఒక 500 అంతా సంపాదించుకుంటూ ఉంటారు. ఈ హెల్మెట్ల కోసం వీటికి మీకు ఫైన్లు వేస్తే ఆ కష్టపడిన రోజు కష్టపడి సంపాదించుకున్న అమౌంట్ ఆ ఫైన్లకు కట్టుకుంటే మీరందరూ, మీ కుటుంబ సభ్యులందరూ కూడా వస్తువులు ఉండాలనే ఉద్దేశంతో చాలా వరకు హెల్మెట్ పెట్టుకోండి అని రిపీటెడ్గా చెప్తూ ఉంటాం. కానీ ఎవరు కూడా పెట్టుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇది వరకు తక్కువ ఉండేవి హెల్మెట్ ఫైన్లు, 100 రూపాయలు అంతా ఉండేవి. కానీ ఇప్పుడు పెరిగిపోయింది. హెల్మెట్ లేకపోతే భారీ మొత్తంలో ఫైన్లు విధించబడతాయి. రెండోసారి కనుక మళ్ళీ దొరికారంటే ఆ బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. బండ్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి బ్రేక్ ఇన్స్పెక్టర్గా రాయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క బాధ్యతగా భావించి ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని గుర్తుపెట్టుకొని ఆ హెల్మెట్లు ధరిస్తారని కోరుకుంటున్నాం. అందరూ కూడా ధరించాలని. మీ తోటి వారు ఎవరన్నా ఉంటే దీని వాల్యూ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక 500 నుంచి 1000 రూపాయలు ఉంటుంది.
కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. ఇక్కడి నుంచి ఒక 2-3 రోజుల నుంచి కూడా కొత్తగా ఎవరైతే ఫైన్లు కట్టలేదో వాళ్ళందరినీ దగ్గర కూడా ఆపి బళ్ళన్నీ చెక్ చేసి ఫైన్లు కట్టనివన్నీ కూడా చెక్ చేస్తాం మేము దీంట్లో మా యాప్లో చెక్ చేసి ఒక బండి మీద ఇంత ఫైన్ ఉందంటే అవన్నీ దగ్గరలో ఉన్న మీ సేవ దగ్గర కానీ ఎక్కడన్నా ఆపి ఆ స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఆ రెమిటెన్స్ కూడా చేయిస్తాం. కాబట్టి ఈలోపే మీరు ఒక 500 వెచ్చించి ఒక 500 నుంచి 1000 రూపాయల హెల్మెట్ పెట్టుకొని ఈ యొక్క బాధ్యతగా భావించాలని కోరుకుంటూ, ఎందుకంటే రోడ్డు ఎవరు కూడా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు మీరు మీ పక్కింటి వాళ్ళు కూడా చూసే ఉంటారు. వాళ్ళ కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోతూ ఉంటుంది. మనం నమ్ముకొనే మన పిల్లలు భార్యలు మన భార్య పిల్లలు మన తల్లిదండ్రులని మనం నమ్ముకొనే ఉన్నాను. అటువంటి యాక్సిడెంట్ల బారిన పడకుండా చక్కగా హెల్మెట్లను ధరించిన కొత్తపేట నియోజకవర్గంగా అందరూ కూడా హెల్మెట్లు కంపల్సరీ ధరిస్తారని కోరుకుంటూ, కంపల్సరీ ధరించాలని కూడా చెప్పి ఎవరైతే ధరించలేదో హెల్మెట్లు ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళందరి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా తీవ్రమైన పనిష్మెంట్లు ఉంటాయి. ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్తే వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేసి కోర్టులో పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలా కూడా చెప్తాను జరుగుతుంది లేదా అవసరం మనం చూస్తాం. అది వాళ్ళ చావు కారణం మనము లేకపోతే తాగి పడ్డామంటే మన భార్యలు అన్నారు అవుతారు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ మీరు చక్కగా పాటించాలి. మీరు బస్సు ఏవైతే ఉన్నాయో అది హ్యాండ్ లాక్ చేసుకున్నారో ఎక్కువగా ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ హెల్మెట్లు ధరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ కొత్తపేట ఎస్ఐ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మంత్ అంతా కూడా రోడ్డు సేఫ్టీ దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఇదంతా అవేర్నెస్ మీటింగ్స్ పెడతాం. హెల్మెట్ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడే అంటూ ఉంటారు ఎవరిని ఆపినా, పక్కనే సార్ మా ఇల్లు హెల్మెట్ ఏంటి సార్ అంటారు. పక్కనే అంటే వెళ్తూ ఉంటుంటే మధ్యలో కుక్కేదో అడ్డు వచ్చి మన రాజోళ్ళు ఇలాగే రాజోలో పక్కన ఎక్కడో పక్కనే అని చెప్పి హెల్మెట్ పెట్టుకొని పోలీసులు ఆపితే ఎవరో లోకల్ పొలిటీషియన్ గారు ఎవరో ఫోన్ చేస్తే పంపించారు. వెళ్తూ ఉంటుంటే కుక్కడ్డు వచ్చి పడిపోయాడు. హార్ట్ ఇంజరీ అయింది, చనిపోవడం జరిగింది. ఆ విధంగా అదే కనుక మనకి హెల్మెట్ ఉందంటే కనుక అటువంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం చూసే ఉంటారు. మీరు కూడా ఫేస్బుక్లో యూట్యూబ్లో అవే చూసే ఉంటారు. హెల్మెట్ ఉందంటే ఇలా హెల్మెట్లో ఇలా పడిపోయే వరకు మనకి ఇది కాసేస్తుంది. హార్ట్ ఇంజరీ ఎక్కడ అవ్వకుండా ఈ యాక్సిడెంట్స్లో ఎక్కువ చనిపోవడానికి 90% చనిపోవడానికి కారణం హార్ట్ ఇంజరీస్. మిగతా చాట్ల పడిపోయానుకో, కాలు ఫ్రాక్చర్ అయిందనుకో కట్టుకుంటారు, సిమెంట్ కట్టు కడతారు. ఒక 1 month 20 days రెస్ట్ తీసుకుంటే క్యూర్ అయిపోతుంది. అంతేనే కాదండి. కానీ హార్ట్ ఇంజరీ జరిగిందంటే ఇక్కడ మనకు కొంచెం తలలో కొంచెం ఇంపార్టెంట్ వైరల్ పార్ట్స్ ఉంటాయి. చిన్న మెదడు, పుర్రె, మనకి ఇవన్నీ చాలా స్మూత్ ఏరియా అనమాట మన తల అన్నది. ఈ తల భాగంలో ఎక్కడన్నా కనుక యాక్సిడెంట్ దెబ్బ తగిలితే మనం పడిపోయినప్పుడు ఆ రోడ్డు తగలచ్చు, లేకపోతే ఎదురుగా వస్తున్న ఏదో వెహికల్లో లారీనో దేన్నన్నా కుదిరినప్పుడు మన తల హార్ట్ ఇంజరీ అయిందంటే మాత్రం మనం 100కి 90% చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ యాక్సిడెంట్ నుంచి మనం బయటపడాలంటే ఒకటే మార్గం ఏంటి? అందరూ చెప్పాలి. కాబట్టి వేళ నుంచి అందరూ కూడా వెరీ గుడ్, అందరూ కూడా హెల్మెట్ ధరిస్తారని మన కొత్తపేట నియోజకవర్గంలో అందరూ కూడా చక్కగా హెల్మెట్ పెట్టుకొని యాక్సిడెంట్స్ రహిత నియోజకవర్గంగా మన కొత్తపేటకి అవ్వడానికి మీరు అందరూ సహకరిస్తారని కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. భాగంగా హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా ఎవరైతే డ్రైవింగ్ మంత్లో హెల్మెట్ ఒక ఇంపార్టెన్స్ని, అదేవిధంగా యాక్సిడెంట్స్ ఎలా తగ్గించాలి, యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా తగ్గించాలనే ప్రత్యేక కాన్సెప్ట్ మీద మా జిల్లా ఎస్పీ గారైన పివి కృష్ణారావు ఐపీఎస్ గారు ఉన్న మేరకు మన అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ యాక్సిడెంట్స్ తగ్గించే విధానాన్ని గురించి మీటింగ్స్ కండక్ట్ చేస్తాం. దానిలో భాగంగా ఈరోజు మన కొత్తపేట పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆటో యూనియన్ అందరితో కూడా వీళ్ళందరూ ముఖ్యంగా మీకు ముఖ్యంగా ఉండవలసినవి 3. ఒకటి డ్రైవింగ్ లైసెన్స్, ఆ బండి కరెక్ట్గా ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ టైంకి ఎప్పుడైపోతుంది, ఒక 1 రోజులు అయిపోతుంటే ముందు వారం రోజుల నుంచి కూడా మీరు అలర్ట్గా ఉండటం, మా బండికి పొల్యూషన్ ఉందా లేదా. ఇంకా ఏంటంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ ఆటోలో వాళ్ళు ఎందుకు అవుతూ ఉంటాయి, ఎక్కువ మంది ప్యాసింజర్స్ ఎక్కించుకుంటారు. ఆటోకి ఎక్కించుకోవాల్సిన వాళ్ళు ఎంతమంది మీరు చెప్పండి? 3, 4, లేకపోతే 1 2, 5, 6 అంటే ఎక్కువ ఎక్కించుకోకూడదు. కానీ
మనం ఒక్కొక్క ఆటోలో ఒక 15 మందిని పైన ఎక్కించుకుంటా ఉంటే ఎక్కించుకున్నా సరే, వెనకాల ఎక్కించుకుంటే సరిపోయాయి. ఈ చేతుల పక్కన ఒకళ్ళు, ఈ పక్కన ఒకళ్ళు, లెఫ్ట్ హ్యాండ్ పక్కన ఒకళ్ళు ఇలా ఎక్కించుకుంటే మనకి ఎవరో ఎదురు వస్తూ ఉంటుంది. ఒక ఆటో ఏదో మన ఆటో రావచ్చు, లేకపోతే ఒక లారీ రావచ్చు. తప్పించడానికి మనకి చేతులు తిరగాలిగా, హ్యాండిల్ తిరగాలిగా, తిరగరగా ఏం చేస్తాం, డైరెక్ట్ గుద్దేస్తాం. మిమ్మల్ని నమ్ముకొని ఆ పాసింజర్ దేవుళ్ళు ఎక్కుతారు. వాళ్ళందరూ మన దేవుళ్ళేగా. వాళ్ళు చక్కగా వాళ్ళ గమ్యస్థానాలకు దింపవలసిన బాధ్యత మనకు ఉందా లేదా? కొంత చక్కగా వాళ్ళు ఎక్కడైతే మిమ్మల్ని నమ్ముకొని ఎక్కినప్పుడు, మన ఆటో నమ్ముకొని ఎక్కినప్పుడు చక్కగా వాళ్ళ గమ్యస్థానానికి వాళ్ళు జాగ్రత్తగా దింపాలి. అదేదో వచ్చేస్తే ఒక 20 రూపాయలు గట్టిగా ఇంకో 10 మంది, ఇంకో నలుగురిని ఎక్కించుకుంటే ఎంత అవుతాయి? ఒక 100 రూపాయలు అవుతాయి. ఆ 100 రూపాయల కోసం వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టడం అది కరెక్ట్ కాదు. అందరూ కూడా చక్కగా మనకి యూనిఫామ్ అన్నది అది దేవుడిచ్చిన ఒక వరం అనమాట. అంటే ప్రతి ఆటోళ్ళు మాది యూనిఫామ్ అనుకుంటారు, అది చాలా మంచిది అనమాట. పోలీసులకి మన తర్వాత మున్సిపల్ వాళ్ళకి, ఈ ఆటో వాళ్ళకి ఇలాగా కొంతమంది సేవ చేసే వాళ్ళకే ఈ యొక్క యూనిఫామ్ అన్న అది మనకు ఒక దేవుడు. కొంతమంది చూస్తున్న ఆటో వాళ్ళు అందరిలో కొంతమంది కుర్రోళ్ళు ఉంటున్నారు. మీరు చక్కగా సీనియర్స్లా ఉన్నారు, చక్కగా అఫీషియల్గా ఉన్నారు. కొంతమంది కుర్రోళ్ళు వాళ్ళు దొంగలో తెలియట్లేదు. అటువంటి కుర్రోళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది పెద్దలుగా. అటువంటి అవసరమైతే పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇది పద్ధతి బాగాలేదంటే, ఇంటి ప్రాబ్లం ఏంటంటే అటువంటి ఆటోలు తీసుకొచ్చి లోపల పెడతాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఎక్కువ యాక్సిడెంట్స్, ఇందాక ఓవర్ లోడ్, ఎక్కువ మంది పాసెంజర్స్ తెప్పించుకోవడం. అదేవిధంగా ఎక్కువ రీజన్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్. మనం తాగి ఆ ఆటోల్ని నడపడం వలన, వాహనాలు నడపడం వలన, 2 వీలర్స్ నడపడం వలన ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఆ యాక్సిడెంట్స్ అవుతున్నప్పుడు తాగి వాళ్ళ ప్రాణాలని తీసే హక్కు మనకు లేదు. మీకు తాగాలనిపించింది శుభ్రంగా ఇంట్లోకి తీసుకెళ్ళండి, చక్కగా ఇంట్లో తీసుకొని తాగండి, అంతే తప్ప రోడ్ల మీద ఎక్కడో తాగేసి ఆటోలు నడిపి జనాల ప్రాణాలతో చెలగాటం ఆడదని కొత్తపేట పోలీసు వారి తరఫున మీ అందరినీ హెచ్చరిస్తున్నాం. దయించి అందరూ పోలీసుని కోఆపరేటివ్గా ఉండాలి. మీ ఎస్ఐ గారు మేము మంచి వాళ్ళం కాబట్టి మీరు కష్టపడి రోజుకి సంపాదిస్తా చెప్పినట్టు ఒక 300-500 సంపాదిస్తారు. అది మేము ఫైన్ వేసామనుకో 500, ఆ రోజు మీరు, మీ భార్య, పిల్లలు అందరూ ఫస్ట్ ఉండాలి అనే మంచి ఉద్దేశంతో ఇప్పటికప్పుడు కౌన్సిలింగ్ చెప్తూ ఉంటాం. మేము వద్దు ఎక్కువ మంది ఎక్కించకండి, యాక్సిడెంట్ చూస్తూ ఉన్నాం, రోజు చూస్తూ ఉంటాం. అది మీరు మన భారతీయ పౌరుడిగా మీరు ఆటో నడుపుతున్నందుకు మీకు ఉండవలసిన ఇది మెయిన్ ఏంటంటే జాగ్రత్తగా మన పాసింజర్ దేవుళ్ళని ఎక్కడైతే ఎక్కారో అక్కడి నుంచి వారి గమ్యానికి చేర్చవలసిన బాధ్యత మీకు ఉంది. అలా చేర్చాల్సిన బాధ్యత అంటే మీకు కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. దానికి సంబంధించిన చక్కగా మనం అఫీషియల్గా చక్కగా యూనిఫామ్ వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే 4వది ఏంటంటే తాగి డ్రంక్ చేసి ఆటోలు నడపద్దు. ఇటువంటి చక్కగా పాటిస్తే మీకు మంచి పేరు వస్తుంది ముందు. అదే కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలానికి సంబంధించి ఆటో వాళ్ళు చక్కగా ఉంటారు, ఎటువంటి యాక్సిడెంట్లు చేయరు, చక్కగా ఉంటారు, చక్కగా యూనిఫామ్ వేసుకొని ఉంటారు, మందు తాగి ఎవరు నడపరు అని వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్, భద్రత కల్పించారు మీరు. అలా కల్పించినప్పుడే మీరు చేసే ఈ వృత్తికి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా తాగేసి డ్రింక్ చేసి ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటే జరగడానికి ఏమైనా జరిగిందంటే వాళ్ళ ప్రాణాలన్నీ పోతాయి. కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేయండి, జాగ్రత్తగా. ఎవరైనా అలాంటి తాగి వాహనాలు నడుపుకున్నా మీ పక్కన వాళ్ళు ఎవరన్నా ఎస్ఐ గారి నెంబర్ ఉంటుంది, లేకపోతే నాకైనా ఫోన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు తీసుకొచ్చి పెట్టేస్తే భయం ఉంటుంది. మనం రీసెంట్గా మీరు చూసుంటారు, ఇలాగ ఎవరైతే ఆటో నడుపుతున్నారో, తాగి వాహనాలు నడుపుతున్న ఒక వ్యక్తిని ఆలమూరు పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టులో పెడితే 6.5 నెలలో జైలు శిక్ష విధించారు. తెలుసా అందరికీ? అదంతా పేపర్లో రావడం జరిగింది. కాబట్టి కోర్టులు కూడా చాలా సీరియస్గా ఉన్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ మీద. డ్రంక్ అండ్ డ్రైవ్ని మీరు మందు తాగి జనాల ప్రాణాలు పోగొట్టడానికి వీరెవరు అని చెప్పి చాలా సీరియస్గా ఉంది. అలాంటివి జరిగిందంటే మాత్రం చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. అందరికీ కూడా కోఆపరేట్ చేయండి పోలీసుకి. చక్కగా ఎక్కువ మంది ఎక్కించకుండా ఒక 2-3 మన రోజుకి మీరు సంపాదించేది శుభ్రంగా అంత సంపాదించాలి. అంత ఎక్కువ ఆశపడ్డామంటే జరగరాని అనర్థాలు జరుగుతాయి. కాబట్టి పోలీసు కోఆపరేట్ చేయండి, స్లోగా వెళ్ళండి, సిగ్నల్స్ చూసుకోండి, సిగ్నల్స్ దగ్గర కొంచెం స్లో అవ్వండి, టర్నింగ్ అక్కడ కొంచెం స్లోగా వెళ్తే జాగ్రత్తగా ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా చక్కగా అవుతుంది. అదేవిధంగా మనకి అర్ధరాత్రులు అనే చాట కొంతమంది వ్యక్తులు మీరే అర్ధరాత్రులు మేమే తిరిగేది. మీరేమో చక్కగా అర్ధరాత్రి ఎక్కడైనా దిగితే వాళ్ళని ఎక్కడి నుంచి దిగితే ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళాల్సి వస్తే మీరే తీసుకెళ్ళాలి.
ఎవరు ఉండరు. అలాగా అర్ధరాత్రులు కూడా కొంతమంది ఎవరన్నా గంజాయి కానివచ్చు, దొంగలు కానివచ్చు, వాళ్ళని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ సంభాషణ చేసుకున్నప్పుడు మీ ద్వారానే మాకు ఇన్ఫర్మేషన్ రావాలి. దొంగలు ఏదో ఇంటికి దొంగతనం చేద్దామనో, లేకపోతే మీ ఆటో ఎక్కుతారు, మీకు అనుమానం వస్తుంది. అది ఇదేం దొంగల్లా ఉన్నారని అనుమానం వచ్చినప్పుడు పోలీసు వారికి డైరెక్ట్గా పోలీసు వారికి తెలియపరిచి ఇమీడియట్గా తెలిస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అదేవిధంగా ఎక్కడన్నా గంజాయి, ఎందుకంటే మన గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది గంజాయి పైన ఉక్కుపాదం మోపడానికి, చాలా సీరియస్గా ఉండి కంట్రోల్ కూడా అయిపోయింది మ్యాక్సిమం. ఇంకా ఆ కింద ఏవైతే ఆ మొలకలు ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా తింపేస్తే ఆ గంజాయి మహమ్మారి ఎంత డేంజర్ అందరికీ తెలుసు. చాలామంది పిల్లలు దానికి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అటువంటి ఏమన్నా మీ నోటీస్కి వచ్చినా మీ ద్వారా మాకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.